వేదాలు పూనుకున్నాయి. భగవంతుడి గురించి చెప్పడం మొదలుపెట్టి చెప్పి 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 ఎంత చెప్పినా తిరగట్లేదు. నైతి 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 అని చివరికి ఏదాలే మా వల్ల కావట్లేదు, ఇక మాకు అంతు చెక్కట్లేదని వదిలేసి ఊరుకున్నాయని మనకి పెద్దలు శాస్త్రాలు చెప్తున్నాయి. అట్లాగే ఈ విశ్వాన్ని బాగు చేసి ఈ విశ్వాన్ని నడిపే ఆ భగవంతుడు ఏ విధంగా అయితే వేదాలకి అందకుండా ఉన్నాడో, మోడీ భారతదేశానికి మనం ఆయన గురించి చెప్పడానికి ఎక్కడా అందదు. ఈ భారతదేశాన్ని కాపాడటానికే ఉన్నాడు మోడీ. మోడీయే భారతదేశం, భారతదేశమే మోడీ. ఇది అసలు విషయం. థ్యాంక్ యూ పెద్దనా. అందరూ భారత్ మాతాకే జై, భారత్ మాతాకే జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి, భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాట్లాడు అనిల్, మాట్లాడు. ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ, నా పేరు తారచింతల అనిల్. నేను గుంటూరు నుంచి మీ వంగీపురం గ్రామానికి రావటానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మరి సాంబశివరావు గారు, ప్రసాద్ గారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న చూసుకుంటే పెద్దలు ప్రజాపూర్ ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య నేత అనుమోలు ఏడుకొండలన్న గారు, మరి ప్రజలు వద్దే నిరంతరం ఉంటూ ఈ పత్తిపాడు నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా చూస్తున్నటువంటి అన్న కన్నా రవిదేవరాజు గారు, రమణారెడ్డి గారు, మిగతా పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ వంగీపురం గ్రామానికి రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఈరోజు మీరందరూ కూడా 2020లో సంభవించినటువంటి అతి పెద్ద విపత్తు కరోనా అనే మహమ్మారిని ఎదుర్కొని ప్రాణాలతో ఈరోజు ఇలా మీరు మా ప్రసంగాన్ని వింటున్నారంటే మీ యొక్క ఆరోగ్యాలని దృష్టిలో ఉంచుకొని ఆ రోజు నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క పేదవాడికి కూడా వ్యాక్సిన్ ఫ్రీగా అందాలని, మీ అందరికీ వ్యాక్సిన్లు వేసారా లేదా అనేది ఒక్కసారి మీరు మాకు తెలియజేయాలి. వేశారా? గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫ్రీగా వేస్తే గట్టిగా. ₹1 కూడా మీ దగ్గర తీసుకోకుండా ఉచితంగా వ్యాక్సిన్ అందించిన ఈ దేశ ప్రధాని గారికి మనం అందరం అండగా నిలబడాలి. ప్రపంచ దేశాలు మనల్ని చూసి ఏమన్నాయో తెలుసా? 150 కోట్ల ప్రజలున్న ఈ భారతదేశంలో కరోనా లాంటి మహమ్మారి వస్తే శవాలు గుట్టలు గుట్టలుగా తేలుతాయి, పూడ్చిపెట్టడానికి స్థలాలు దొరకవు, దేశం అధోగతి పాలైపోద్ది, ప్రజల ప్రాణాలన్నీ గాలికి పిట్టల్లా రాలిపోతాయి అన్నారు. ఈ రోజు మీరందరూ సంతోషంగా నవ్వుతా ఈ దేశంలో ప్రశాంతంగా బ్రతుకుతున్నారంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారే. అవునా కాదా అని గుండె మీద చేసుకొని చెప్పాలన్నా. ఈ రోజు ఈ దేశంలో 2014లో మోడీ గారు ప్రధాని అయిన దగ్గర నుంచి ఈ రోజు 2024 మూడోసారి ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు మోడీ గారు. ఇప్పటి వరకు కూడా ఒక్క బాంబు బ్లాస్ట్ అయినా జరిగిందా? ఒక్క చోటైనా ఈ దేశంలో బాంబు పేలిందా? ఒక్క అవినీతి అయినా మన దేశానికి అంటుకుందా? ఒక్క దేశమైనా మనల్ని చూసి నవ్వగలుగుతుందా? ఈ దేశాన్ని ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టిన నేత నరేంద్ర మోడీ గారు. అవునా కాదా? అయోధ్యలో రాముడి మందిరం కట్టిన నేత నరేంద్ర మోడీ గారికి. అవునా కాదా? ఎంతో మంది చిరకాల స్వప్నం అయోధ్యలో రాముడి మందిరం చూడాలని మీలాంటి పెద్ద తరం నేతల ఆశ. మీలాంటి పెద్ద తరం నేతల ఆశ. మీరు ఎన్నో ఏళ్ల నుంచి అయోధ్యలో రాముడి మందిరం కోసం ఎదురు చూస్తా ఉన్నారా లేదా? అయోధ్యలో రాముడి మందిరం నిర్మాణం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, సారథ్యంలో భారతీయ జనతా పార్టీ నిర్మించిన సంగతి మీరందరూ కూడా కళ్ళతో సాక్షులుగా నిలబడి ఉన్నారు. ఇక్కడ నాకు చూస్తూ ఉంటే అక్కలు కనిపిస్తూ ఉన్నారు.
ఒకప్పుడు కన్యాశుల్కం జరిగేది. అదేవిధంగా మహిళ భర్త ఎవరైతే చచ్చిపోతే భార్యను కూడా సతీ సహగమనం కింద భర్త నిప్పుల్లో దోసేవాళ్ళు. ఈరోజు అక్కల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి చట్టసభల్లో 33% మహిళల ఆత్మగౌరవాన్ని నిల్చోబెట్టే విధంగా రిజర్వేషన్ కల్పించిన నేత నరేంద్ర మోడీ గారు. అవునా కాదా?